ఎత్తుకుంది సంకరం పాపమ్మోలే సంకరెత్తుకున్నది అది పిల్లలు లేని బీర్దిరా దాని దానిరా ఇలా కొడుకుల మొక్క చూస్తే మంది మొక్క చూస్తే నాకేమొస్తుంది అంటుండగా ఒక రోజు 2 రోజులు గడిచింది 3 గడియలు గడిచింది 3 ఏళ్ళ 21 రోజు దగ్గరికి వచ్చింది నా కొడుకు పేరు పెట్టాలి కొడుకు ఏం పేరు పెడతానని చెప్పి పట్టు బ్రహ్మల్లా వినిపిస్తానన్నది నా ఇంటరే దాచి బిడ్డ నోట బ్రహ్మల దగ్గర పోయి బ్రాహ్మణుల దగ్గర అంటే బిడ్డ దాచివాళ్ళు తయారు చేసింది దాచివాళ్ళు ఇవ్వమంటున్నది అన్నంత లోపల ఒక వెళ్ళ చక్కని దాచికాంతలైనా విప్లాపురి పట్నం వెళ్ళిపోవాలి పట్టు బ్రాహ్మణి వాళ్ళ దొరికి రావాలని చెప్పి దాచికాంతలు రాయ్యా మరి ఎట్లా పోతున్నారే కోడిగుడ్డు పుచ్చలు కాళ్ళ కోడి కాలు అవపడుతున్నాయి అంటున్నావు. కోడి పూరి కనబడుతుంది బ్రాహ్మణుల వాళ్ళ లెక్క లేదే ఇది అక్క. ఏవో ఈ బ్రాహ్మణులు తిన్న కాంచెలే 400 మటన్ పోయి 1000 రూపాయలు అయింది. 100 రూపాయల చికెన్ పోయింది. 100 రూపాయల కిలో చికెన్ పోయి 200 300 400 అవుతుంది. ఎంత రూపాయల కోడిగుడ్డు పోయి 5 రూపాయలు 6 రూపాయలు అయింది. ఈ కోడిగుడ్డు ఇది ఇట్టు తినప్పటికీ బ్రాహ్మణులు ఏం చేస్తారు? బ్రాహ్మణులు తినప్పటికీ అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఏమన్నా కానీ ఒక వేళ చెల్లె బ్రాహ్మణులు వెళ్తామని చెప్పి కటకట ద్వారం కొట్టి చీకలు పెడుతున్నారు బాబలు బ్రాహ్మణ వామన అంటారు ఏమైంది? ఏమైంది చెప్పే దైత్యం ఉండాలి. కాదయ్యా బ్రాహ్మణయ్యా మరి ఒక వేళ్ళ మాది చేసిన తాపురి పట్నము మహారాజు భార్య సక్షమతి దేవి లేక లేక ఒక కొడుకును వెళ్ళది. వేగ్రమి రావాలి బ్రాహ్మణ కొడుకు పుట్టిన వాళ్ళ జన్మ నామాలు చూసి పేరు పెట్టాలి బ్రాహ్మణ. మమ్మల్ని తోలినాడు కొడుకు పుట్టిండు బ్రాహ్మణ జన్మనామ
మమ్మల్ని ఎంత బ్రహ్మలు పంచంగాల కట్టలు చేత పట్టుకున్నారు పుడిగే చెంపలు చేత పట్టుకున్నారు అడికేలే బ్రాహ్మణులు వెళ్ళిపోతామని వెళ్ళిపోతున్నారే మడిపంచలు కట్టిండ్రు మడిపంచలు తీసిండ్రు బుధాన్ని వేసి అనక అడికెళ్ళే బ్రాహ్మణ వెళ్ళిపోతా ఉన్నారు చక్కని బ్రాహ్మణులు వెళ్ళిపోతా ఉన్నారా అటువంటి లింగాలు తెల్ల మంది వేసినారు ఇక్కడ పోతున్నారేనా పూరి పట్టము వాళ్ళు చేరబోతారమ్మా రామారాము పూరి పట్టము చేరగానే బ్రాహ్మణుల వచ్చారా అక్కడ ఎవరు కళ్ళ చూసిండ్రు మహారాజు చూసిండు వచ్చే బ్రాహ్మణ వాళ్ళ చూసినాడే బ్రాహ్మణయ్య ఎండల ఎంత దూరం నుండి వస్తురో రండయ్య బ్రాహ్మణయ్య రామరాము రండయ్య బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్యో కూర్చోండి బ్రాహ్మణయ్య బ్రాహ్మణో పురుష పీఠాల మీద రామరాము కూర్చోండి పురుష పీఠ వేసిండు ఆసనాలు వేసిండు బెంచీలు వేసిండు కూర్చుంటే కుర్చీలు వేసి బెంచీలు వేసి మరి ఎటువంటి కనుక బ్రాహ్మణులు కూర్చుండు మరి ఎన్నాడు పాలనేతుల్లా పంచంగాల కట్టలు కడిగిండ్రు సుత మహారాజా నీకు లేక లేక కొడుకు పుట్టిండు కొడుకు జలనామం చూసి 3 నక్షత్రాన పుట్టిండా తల్లిదండ్రులు గండాన పుట్టిన మేళమామ గండాన పుట్టిన అక్షరం మరి పిల్లవాని పేరు మీద అక్షరం బాగుందా చూడమంటావు పంచంగాల కట్టలు చేసిండ్రు పాలనేతుల్లా కడిగిండ్రు మరి ఎటువంటి కనుకనేమి ఒక మమరేసిండ్రు అన్నాడు 2వ కమ్మ మరేసిండ్రు 2వ కమ్మ మరేసినప్పుడు 2వ కమ్మ మీద ఏమొస్తున్నది అన్నా రాజా మరి నాడు కనుక మాత్రం కాజమాకు తోటలో పుట్టే పిల్లవాడు పరమ దొరికిన పిల్లవాడు మైపారుడు అంటారా పైరు కూడా మైపారుడు అంటారా పేరు కూడా పిల్లవాడికి నాడు రాజా రాజు రైతులు దేవాన దేవతల రాజా పండితులల్లా అటువంటి గొప్ప పిల్లవాడైతే పేరు పెట్టిరమ్మా మైపారుడంట పేరు పెట్టిండు వరాలు ముత్యాలు తల్లి సత్యవతి నా కొడుకు పేరు మైపారుడంట పేరు పెట్టిన వరాలు ముత్యాలు తీసింది రావణంలో ఓళ్ళే పోసింది వెళ్ళిపోతున్నారమ్మా రామరాము వెళ్ళిపోతున్నారమ్మా రామరాము మా సకారి బ్రాహ్మణులు పూరి పట్టమైన రామరాము వాళ్ళు పోతున్నారు రామరాము బ్రహ్మణులు ఇప్పలపూరి పట్నం వెళ్ళిపోగాక మరి ఎక్కడ మర్యాద ఎక్కడ ఉండగా మరి నాడు లోగిళ్ళ మర్యాద ఎట్టున్నది